హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. చాలా రోజుల తర్వాత ఓల్డ్ ఫ్రెండ్స్ని కలిస్తే ఎలా ఉంటుందండి, అది కూడా బాగా స్కూల్ డేస్ ఫ్రెండ్స్ని. సో నేను కూడా అలాగే జరిగింది కలవడం. తను వచ్చేసి ఇద్దరు ఫ్రెండ్స్ని కలిసాను నేనైతే. నా ఫ్రెండ్స్ ఒకరైతే వచ్చి శ్వేత అండ్ వనజ. సో ఫస్ట్ అయితే నేను శ్వేత దగ్గరికి వెళ్ళాను, ఆ తర్వాత తనని తీసుకొని వనజ దగ్గరికి వెళ్ళాము. చాలా రోజుల తర్వాత అండి, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయిపోయింది. తర్వాత వెళ్ళాక ఇంకా వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం నేనైతే ఒక టేస్ట్ చేయాల్సి వచ్చింది డ్రింక్. అది కూడా డ్రింక్ అంటే ఏదో అనుకోకండి, నన్నారి ఇలా ఉంటుంది కదండి. సో అయితే బిందు జీరా అలాంటిది అనమాట. ఇది కూడా బిందు జీరానే, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. బట్ తను తెచ్చింది తాగమని అనడం వల్ల ట్రై చేయాల్సి వచ్చింది. కానీ భలే బాగుందండి, కొంచెం పుల్లగా స్వీట్గా మనకు చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం అయినా కూడా. సో వాళ్ళ ఇంట్లో అయితే బాగా స్పెండ్ చేసాం చాలాసేపు. ఓల్డ్ ఏజ్లో మా స్కూల్ డేస్ మెమొరీస్ అన్నీ మాట్లాడుకోవడం జరిగింది. చాలా రోజుల తర్వాత మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, ఇలా అన్నీ మాట్లాడుకుంటూ చాలాసేపు స్పెండ్ చేయడం జరిగిందండి నా ఫ్రెండ్స్తో అయితే. సో తర్వాత అయితే వనజ వాళ్ళ ఇంట్లో చాలాగా చెట్లు అయితే తను బాగా పెంచుతుంది. సో ఫస్ట్ అయితే నాకు మామిడి చెట్టు చాలా బాగా నచ్చిందండి. చూడండి, ఈ ఇయరే తనకు అంటే కాయలు కాయడం స్టార్ట్ అయ్యాయంట. అంటే చూడండి, నాకైతే ఫస్ట్ చూడగానే చాలా బాగా అనిపించి అంటే అలా వీడియో తీసేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఇలా అన్నీ చెప్తూ తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంది, నేను అన్నీ షూట్ చేశాను. సో నిమ్మకాయ చెట్టు ఉంది, లెమన్ ట్రీ అంటారు కదా అది ఉంది, ఇంకా ఇలాగా పూల చెట్లు ఉన్నాయి కొన్ని. అంటే మన గట్టిగా అంటే మల్లె పూలు ఉంటాయి కదా, సో అలాంటి టైప్ ఆఫ్ ఫ్లవర్స్ బొడ్డు మల్లె అంటారు కదా అలా. నెక్స్ట్ ఇంకా కరేపాకు చెట్టు, ఇలా ఇంకా అంతేకాకుండా వీళ్ళ ఇంట్లో కొబ్బరి చెట్లు కూడా పెద్దగా ఉన్నాయండి. కాయలు మాత్రం చాలా పైన హైట్లో ఉన్నాయి, కానీ అది కూడా చాలా బాగా స్వీట్గా ఉంటాయని తను చెప్పింది. సో మాకైతే ట్రై చేయడానికి టైం కుదరలేదు, అందులో ఆ టైంలో అంత హైట్ నుంచి తీసుకోవడానికి పాసిబిలిటీ అవ్వలేదు. సో మేమైతే ట్రై చేయలేకపోయాము. సో నెక్స్ట్ అయితే ఇలా ఇంకా అన్ని ట్రీస్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన ఫేస్లో ఆ హ్యాపీగా ఉండే తన ఫేస్ని చూస్తుంటే నాకు నిజంగా, ఎవరైనా అంతే కదండి, ఇంట్లో చాలా చెట్లు పెంచుతూ ఉంటే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ వస్తుందో. ఇది కూడా ఆ సీతాఫలం చెట్టు అని, ఇంకా మనకు ఇంట్లో చాలా రేర్గా దొరికే చెట్లు ఉంటాయి కదండి, అవి ఏంటి అంటే మనకు సపోటా అంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ సపోటా ట్రీ అనమాట ఇది. సో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ట్రీస్ అయితే అంటే చెట్లు అయితే పెంచుతుంది తను. చాలా హ్యాపీగా అనిపించింది, తనకి ఎంత ఓపిక్గా ఇలా పెంచడం అనిపించింది. సో అన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా స్వీట్ మెమొరీస్ని మళ్ళీ అన్నీ మాట్లాడుకుంటూ నా ఫ్రెండ్స్తో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ డే అయితే. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇలా నా ఫ్రెండ్స్తో కలిసి ఇలా ఆ డేని ఎంజాయ్ చేస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇది కూడా తీసుకొచ్చి చూపించింది, మల్బరీ ట్రీ అని చెప్పి వాళ్ళ పాప కూడా చూపిస్తుంది. అవే కాయలట వాటివి. అయితే నేను ఎప్పుడు చూడలేదు ఆ ట్రీ అయితే, ఇదే ఫస్ట్ టైం చూడడం. సో నెక్స్ట్ అయితే ఇలా అన్ని టైప్ ఆఫ్ ట్రీస్ని చూపించి అలా మా ఫ్రెండ్స్తో ఆ డే అయితే చాలా బాగా గడిచిపోయిందండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం, మీరు కూడా ఇలా ఎవరైనా స్పెండ్ చేసి ఉంటే నాకు షేర్ చేయడం మర్చిపోకండి. ఇదండి, మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్